మన ఆపోజిషన్ వారి మాటలు విని వాళ్ళని సాతానుడు ఫుల్గా పట్టుకొని వాళ్ళని వాడుకుంటూ ఉంది సాతానుడు. వాళ్ళ ద్వారా మనల్ని ఏం చేస్తుందంటే జల్లిస్తుంది. వాళ్ళ చేత మనల్ని ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని కూలగొడుతుంది సాతానుడు. విశ్వాసాన్ని కూల్చేస్తుంది నేల మీద పిల్లలు సాతానుడు. విశ్వాసము నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విశ్వాసము లేని నువ్వు దేవుణ్ణి చూడలేవు. హెబ్రీయుల పత్రిక 11:7 ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. నువ్వెంత ఎన్ని మీటింగులకైనా వెళ్ళు, ఎన్ని పాటలైనా పాడు, ఎన్ని వాయిద్యాలైన వాయించు, ఎంత జీవితం అక్కడ నువ్వు మందిరంలో గడిపినా పర్వాలేదు, కానీ నీ జీవితంలో విశ్వాసం లేదంటే నువ్వు పడిపోయిన పిండంతో సమానం. విశ్వాసము చాలా ఇంపార్టెంట్ అండి పిల్లరా. ఒక విశ్వాసకి విశ్వాస జీవితం చాలా అవసరం. విశ్వాసం ఎలా ఉంటాడంటే నేను విశ్వాసిని అన్నట్టు ఉంటాడు. విశ్వాసం లేకుండా ఒక విశ్వాసి నేనే విశ్వాసం కలిగిన వాడు అన్నట్టుగా ఉంటాడు. నువ్వెలా ఉన్నావు? యువతి కాలం నువ్వెలా ఉన్నావు? విశ్వాసం కలిగి ఉండవా? విశ్వాస జీవితం నీకు ఇంపార్టెంట్. మనం చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. విశ్వాస జీవితం నీకు చాలా ఇంపార్టెంట్ నా ప్రియమైనటువంటి తమ్ముడు. విశ్వాసము నీకు చాలా ఇంపార్టెంట్ నా ప్రియమైనటువంటి వారలారా, యవనస్తులారా. విశ్వాస జీవితం నీకు చాలా ఇష్టం, అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని వాక్యం తెలియపరుస్తుంది. నీ జీవితంలో నువ్వు విశ్వాసం కలిగి లేకపోతే దేవుని సన్నిధిలో దేవుడు కూడా నిన్నేం చేస్తాడు తెలుసా? నాకు నువ్వెవరో తెలియదు అంటాడు. పరిస్థితి ఏంటి? అనేక పర్యాయాలు అన్నాడు ఆయన. అన్నాడు కాబట్టి అందాల్సినవి మనకి అందకుండా పోతున్నాయి, దక్కాల్సినవి మనకి దక్కకుండా పోతున్నాయి. నేనే రాజుని, నేనే కింగ్ని అని నువ్వు అనుంటే యువతి కాలం ఆయన పాదాలు పట్టుకున్నాడు. ప్రభా నన్ను క్షమించు. హేరోదు రాజున్నాడు, యూదులకు రాజున్నాడు, మరి నేనే పాటి వాడిని? హేరోదు రాజున్నాడు, యూదులకి రాజున్నాడు, నేనే పాటివాడిని? యూదులకు రాజు మరంట నిన్న ఉదయమో మరి మొన్న యూదుల్ని 11 మందిని కాల్ చేశారంట. ఒకడు కలబడి గన్ లాక్కున్నాడంట. చూడండి ఎంత ధైర్యం వాడి. యూట్యూబ్లో వైరల్ అవుతుంది. వైట్ షర్ట్ వేసుకున్నాడు అతను, కలబడి గన్ లాక్కున్నాడంట. కాల్ చేస్తాడేమో అనుకున్నాము, కాలవలేదు. 10 మందిని కాల్ చేశారు. 10 మందిని చంపేశారు. ఇంకా ఉండారంట, మరి ఇంకా చంపుతారంట. ఎందుకు ఈ సంపత్తాలు? ఒక మనిషిని నేను ఆలోచిస్తూ ఉంటాను ఒక్కోసారి. ఒక మనిషిని ఎంత కక్షతో ఉంటారు, చంపేస్తారు. చంపిన మనిషి పాపం ఇంకేమి భూమి మీద ఆడికి తెలియదు. ఎందుకు ఇంత? ఈడు చంపినోడు బతకాలని ఉంటాడు, చంపించుకున్నవాడిని చంపేస్తారు పాపం. చంపాలనుకున్నవాడు కొంతకాలం ఉండాలి భూమి మీద అన్నట్టు ఆలోచన చేస్తాడు. వాడు ఉండాలి కానీ అవతలని చంపేయాలి. అసలు ఎంతవరకు న్యాయం ఇది? ఏం న్యాయం ఇది? ఏం ప్రజలు వీళ్ళు? కక్ష ఉంటుంది. ఎంత కక్ష తెలుసా? సెకండ్స్లోనే ఎత్తికేసింది కోపం. ఆల్కహాల్ కంటే డేంజర్ అయినటువంటిది ఈ కక్ష కదా. సెకండ్స్లోనే ఎక్కేసింది. ఇక్కడ కూడా హేరోదు రాజుకి సెకండ్స్లోనే ఎక్కేసింది. యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడ అనే మాటకే ఎక్కేసింది పిల్లారా. 3వ వచనం చదువమ్మా.